చక్కటి భక్తి గీతం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 14 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. చాలా ఏళ్ళు అయిపోయింది. అడిగిన వాళ్ళందరికీ కూడా అడిగినందుకు మరియు ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది శారదాంబ నమోస్తుతే, శ్రీ శారదాంబ నమోస్తుతే. జానకి గారు పాడారు. సిరివెన్నెల గారు గీత రచన. మన సరస్వతి రాగంలో ఉంది. సరస్వతి వాచస్పతి జన్యమైనటువంటి సరస్వతి రాగం 7 శృతిలో ఉంది. బి తక్క దిమ్మి తక్క జని చతురస్వర జాతికి చెందినటువంటి నడక. ఈ శృతిలో సరస్వతి రాగం మెట్లు చూద్దాం. సరిమ పదస సన్నిధప మరీస. వాచస్పతి 64వ మేడకత్త వాచస్పతి జన్యం. మామ కెవి మహాదేవన్ గారు సంగీతం. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్న చిన్న పాటే, కానీ క్లాసికల్గా చూస్తే చాలా కష్టం, చాలా కష్టమైన పాట. మీరు గమకాలు జాగ్రత్తగా గమనించాలి. అయితే పాటలు వెళ్ళే ముందు మరి కొన్ని విశేషాలు అనుకోవడం ఆనవాయితీ ఈ ఛానల్లో. మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత అలాగే వరుస సంఖ్య, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. అది పూర్తిగా చూడండి, చదవండి. అందులో ఉన్నదంతా, అందులో మీకు సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి. ఇంతకీ అదేమిటి అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, సభ్యులు అవడం ఈ ఛానల్లో. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, బెనిఫిట్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది. ఒక 1.5 ఏడాదిన్నరగా సాగింది. ఈ మధ్యనే అప్లోడ్ మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ రోజున, ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతే చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సరేనా? ఈ మధ్య జస్ట్ 1 వీక్ బ్యాక్, ఒక వారం క్రితమే, జనవరి 5వ తారీఖు నుంచి ఫ్లూట్ కోర్సు, వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. 2 వీడియోలు అయ్యేప్పటికీ నెలకి మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ అలాట్. మీరు కోల్పోతున్నారు. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒక చక్కగా నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి. ఇక 3వ విషయం, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మా ఛానల్ గురించి, నా గురించి తెలుసుకోవాలనుకుంటే, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అవ్వాలి. మొన్న సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వస్తుంది. అట్లా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఛానల్ ఎట్లా అంటే, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా. మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. అందువల్ల లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి పాట తాలూకా వివరాలు, వివరణ, విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి, వినండి, గమనించండి. నేను పాడేది, వాయించేది, చెప్పేది అన్నీ కూడా. సరేనా? ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఐఫోన్లోంచి కానీ లేకపోతే మ్యాక్ సిస్టంలోంచి కానీ జాయిన్ అవ్వడం చాలా కష్టం అవుతోంది, ఫెయిల్ అవుతోందని చాలామంది చెప్తున్నారు మాకు. అందువల్ల జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, సులభంగా అవ్వాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి అయిపోండి. చాలా సులువుగా మీకు పని అయిపోతుంది. ఐఫోన్, మ్యాక్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నట్టుగా మాకు చెప్పిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎస్, అంతే, అన్ని విషయాలు చెప్పేశాను. సినిమా గురించి విశేషాలు మనం చెప్పుకోనక్కర్లేదు, ఎందుకంటే ఈ సినిమా నుంచి వేరే పాటలు నేను చేస్తున్నాను. ఇప్పుడు నేరుగా పాటలు వెళ్ళిపోదాం. సరస్వతి రాగం ఫస్ట్ ఎలా అంటే, జానకి గారు డైరెక్ట్గా అంటే మృదంగం చేతి వస్తుంది, దాని వెంట నీకు మ్యూజిక్ ఇవ్వడదు, నేరుగా పాట స్టార్ట్ అయిపోతుంది. అది ఒక లైన్, ఫస్ట్ లైన్. ఇది పాడేసి ఏం చేస్తారంటే ఒక రాగం తీస్తారు.
అని మళ్ళీ సంగతి రెండో సంగతి పాడతాను. సా నుంచి దా స్లైడ్ దజ నీ జ ద నమోస్తుతే అయిందా. తర్వాత రేమ 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 పద పద రేమ రేమ పద పద అయిందా. దజ దజ సరి రి రి సరి జ ని జ సారీ దజ దజ సరి రి సరి జ ని జ ని ని ద పద రి సరి జ ని జ ని ద పద. ఇది దీని మళ్ళీ సంగతి ఉంటుంది రెండోసారి. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? అది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా వాయించాను. మళ్ళీ చూద్దాం. కరెక్ట్గా వచ్చింది. స్వరం కూడా చెప్పాను. రేమ రేమ పద పద దజ దజ సరి రి సరి స ని స ని ద పద. ఇప్పుడు మూడో సంగతి. సద దజ ని స ద ద పద ప స ద ప ద పద ప స ద ప. ఇంతకుముందు ఏమన్నారు? ద పద ప సారీ ఇక్కడ ద పద సద ప క్షమించారు. ద పద సద స ప. ఇంతకుముందు పద పసద, ఇక్కడ పాదస దశ ప. అది తేడా. అయిందా. ఇప్పుడు సంగతి. ఆ తర్వాత సేమే. ఓకేనా? అంతే. సో ఈ మూడు సంగతులు పాడారు. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. రాగం సెకండ్ సంగతి. అనుపల్లవి. మూడో సంగతి. ఇంకో సంగతి అనుపల్లవికి. అంతే. మళ్ళీ అదే ఫస్ట్ ఆఖరి పాడిన సంగతి మళ్ళీ వేస్తారు. వేసేసి అక్కడ ఆపేస్తారు. ఎస్ అయిపోయిందా. జస్ట్ రెండే రెండు వాయిద్యాలు, అంటే మృదంగం కాకుండా సితార్ వీణ, అంతే, ఇంకేం లేవు. చూడండి ఎంత గొప్ప కావ్యం సృష్టించారు మామ. సో ద స ద ని స రి ద ద ద ద. ద ద రి ద ప మ ప మ రి స రి స ని స రి మ ప.
దరిద దరిద నీద నీద నీ సరి రే మమ రే స. ఎంత బాగుందో పెట్టి చూడండి. మొత్తం స్వరం చెప్పేసాను, ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. సారీ, ఈ దసద అనేది 4 సార్లు. తర్వాత ఇప్పుడు మొదటి చరణం ద ద స స రి ని ని ద ని ప ద ద స ద స. ఇక్కడ గమకం మీరు గమనిస్తే రీకి ఈ మధ్యన ఏదో పాటలో వచ్చింది కూడా, ఐ థింక్ బాలు గారు పాడింది, అభినవ తారవ అనుకుంటా. గా 2 ఉంటుంది, వాచస్పతి జన్యం కదా, అందువల్ల మీరు చూడండి ఇంకా వేరే ఏ స్వరంతో గమకం వేయడానికి లేదు ఈ రాగంలో. గా 1 లేదు, మా 1 లేదు, మా 2తో గమకం వేస్తే ఎట్లా ఉంటుంది చూడండి. చూసారు, కొంచెం ఆర్డ్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం దూరం ఎక్కువ ఈ రీకి మా 2కి, అందువల్ల గా 2తోనే గమకం. అనగానే వెంటనే సితార్ మీద క్షమించాలి, చిన్న తప్పు వాయించానంటే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, తెలుపు నలుపు మెట్లు కలిసి వచ్చినప్పుడు ఏదైనా రాగానికి స్కేల్ చాలా కష్టం, ప్రాక్టీస్ కష్టంగా ఉంటుంది, అంటే గమకాలు వాయించడానికి. సో ఆ ఫస్ట్ లైన్ జానకి గారు పాడగానే సితార్ మీద సితార్ వీణ కాంబినేషన్, మళ్ళీ ఇదే లైన్ చిన్న తేడా, నిదని దదరి దదరి సరి సరే నరే దదరి సరి. సో ఫస్ట్ టైం సా మీదకి వస్తుంది, రెండోసారి రీమేకి వెళ్తారు, అంతే తేడా. ఇక్కడ మళ్ళీ రాగం పాడతారు చూడండి, స ద స ద స రి ప మ ప రి ద స ద స రి ని ప ద స మ రి మ మ మ ప ద ప ద స ద స రి సరి మ సరి స. ఇక్కడ మాత్రం మాట టచ్ చేశారు చాలా క్లియర్గా. సో మొత్తం రాగం చెప్తాను ఇప్పుడు. రీ నుంచి సా స్లైడ్ చేస్తారు. ఇక్కడ ఎలా అంటే దసరిని పదసమా, సో దసరిని నీ అన్నప్పుడు దా నీ మధ్యలో అలా, పదసమా మా అనగానే మా పా మధ్యలో అట్లా. రాగం మొత్తం చెప్పేశాను. మళ్ళీ మొదటి లైన్ 2 లైన్లు మళ్ళీ పాడతారు జానకి గారు. తర్వాత దజ
సరి పమ బరి రి సరి మరే స. ఓకేనా? ఆ పా నుంచి రీ స్లైడ్ రీ రీ సరి మరి స స స. ఈ లైన్ 2 సార్లు వస్తుంది. తర్వాత సరి స రి ప ద ని ద రి మ మ మ రి మ ప ద ద ద ద ప ద స. ఆహా, చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. జాగ్రత్తగా గమనించాలి మీరు. ద ద ద సరి స రి మ మ ద ని ద రి మ మ మ మ రి మ ప ద ద ద ద ప ద స. ఇది మొత్తం. అది అయిపోయిందా? ఇప్పుడు 3వ సంగీతంగా వచ్చాం. చాలా చక్కటి కొంచెం లెంగ్దీ బిట్, మళ్ళీ వీణా సితార్ కాంబినేషన్. పమరి సరి మజరి మజరి రి మరి మ రి మ పద ని ద సరి ని స ద ని ప. ఇక్కడ దాకా చెప్తాను, ఇది ఒక హాఫ్ అనుకోండి. తర్వాత పై స్థాయిలో రి పమ రి సరి సరి దరి స ని ద ద ప ద. ఆహా, తర్వాత రి ప ప ప మ రి స ని ద ప మ రి స రి మ ప ద స. బాబా బాబా, ఇందాక ఇప్పుడు కూడా నేను మధ్య స్థాయిలో పాడాను, అది పైన. మొత్తం వాయిస్తాను, స్వరం మొత్తం చెప్పేసాను, ఇప్పుడు బిట్టు మొత్తం వాయిస్తాను చూడండి. ఆ పాకి 2 సార్లు గమకం అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ప్రతి స్వరానికి గమకం. రిమ పదస మాత్రం ప్లెయిన్. ఎస్, ఇంకొకసారి ప్లే చేద్దాము, చాలా బాగుంటుంది. ఎంత ఇష్టం నాకు ఈ బిట్. ఓకే, రెండో చరణానికి మొదటి చరణానికి పెద్దగా తేడా లేదు. ఒకసారి అయినా ప్లే చేసి చూపిస్తాను. సేమే. తర్వాత చిన్న తేడా ఏంటంటే అని పాడారు ఫస్ట్ చరణంలో. ఇక్కడ ఏంటంటే సద సరి అని సాకి గమకం వేసి వచ్చారు. ఇంకోటి ఏం చేశారంటే రీ సరి సరి పవరి
మామూలే, అది వస్తుంది. అయిపోయింది కదా. ఇక్కడ ఏముందంటే ఇంకా బిట్ ఏముండదు, డైరెక్ట్గా మూడో చరణం పాడటం మొదలు పెడతారు జానకి గారు. అది ఎలా అంటే చిన్న చిన్న ఫ్రేజెస్ మళ్ళీ దానికి సాహిత్యం. మరి సరి సరి రేమ రేమ బదని పద. అంతే. ఇక్కడ ఏముందంటే అని ఆపేస్తారు. ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ పల్లవి అని వీణ సితారం ఇచ్చారు. అర్థమైందా? ప్రతిసారి అంతే, మొత్తం 3 సార్లు వస్తుంది ఇట్లాగా. ఆవిడ పల్లవి ఒక హాఫ్ అనేసి వదిలేస్తారు, మిగతా హాఫ్ వీణ సితార్ మీద వస్తుంది. సో తర్వాత ఏమవుతుందంటే దీని తర్వాత సారీ ఆ రీ నుంచి పా స్లైడ్ అనమాట. సరి సరి పాదని తర్వాత పదమా పరి మరి మా పద. మళ్ళీ మళ్ళీ అని వీణ సితార్ మీద. ఈ రెండోది కూడా మళ్ళీ చూపిస్తాను. సరి పైన నేను మధ్యలో పాడుతున్నాను. సరి సరి రివమరి దస దస సరి సని ద పదమ పదని పదమ పద సద అన్నట్టుగా. ఆహా, మళ్ళీ ఇది మళ్ళీ చూద్దాం. మూడోది సరి సరి రివమరి దస దస సరి సని ద పదమ పద స మ పదని అని అనేది దా సాదా మధ్యలో. అయిపోయిందా? 3 అయిపోయాయి. ఫస్ట్దేమో ఒకసారి 3 వాయించేస్తే బెస్టా? ఎస్. ఇది ఫస్ట్ది. రెండోదేమో ఇది రెండోది. మూడోది పాట ఆఖరి పోర్షన్కి వచ్చాం. నీదని పదమ పద ద పదమ బరి మా పద. ఈ నీ అనేది రీ నుంచి తీసుకుంటారు చూడండి. అట్లా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను, గమకాలు లేకపోతే ఎలా ఉంటుందంటే రాగం. ఇది కూడా పాడారు తర్వాత పైకాలంలో, బట్ స్లోగా పాడినప్పుడు ఆ గమకాలు చాలా స్పష్టంగా పాడాలి, వాయించాలి.
పాడతారు వెంటనే. పాడినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో వీణ సితార్ మీద రిపీట్ అవుతుంది. అనగానే మళ్ళీ ఈవిడ అయిపోయిందా, 2 రిపీట్ అవ్వడం. తర్వాత సరి సరి రిప్ప పారి మరి సరి సరి దబదనిద. ఆహా, అర్థమైందా? సరి సరి రిప్ప పారి మరి సరి సరి దబదనిద. నీ అంటే మళ్ళీ దాస మధ్యలో గమకం. ఎస్, ఇక చివరిలో ఏం చేశారంటే ఆపేసే ఇప్పుడు అది పాదం రాకినప్పుడు సరే అనుపలో కూడా వాయించేస్తాను. తర్వాత నిదని దని దరి సరి సదా సదా నీ దని దని దరి సరి సదా సదా. ఆ నీ నుంచి పాస్ స్లైడ్ అనమాట. సో ఇది ఆఖరి పల్లవి మొత్తం వాయించేస్తాను. బెస్ట్ కదా. అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే విన్నపం ఉంటుందో నాకు కూడా తెలియదు, ఏమొస్తుందో మా వాళ్ళు అప్పటికప్పుడే చెప్తారు. సో ఏదైనా మిస్ అయ్యామా చూసుకుంటే బెస్ట్ కదా. ఎస్, ఫస్ట్ జానకి గారి పాడటం సంగతులను చెప్పేశాను. రెండో సంగీతం సితార్ వీణ కాంబినేషన్. ఫస్ట్ చరణం మళ్ళీ సితార్ బిట్ పాడుతుండగా వస్తుంది, మళ్ళీ చరణం కొనసాగిస్తారు. తర్వాత చరణం అంతా మళ్ళీ సేమ్ లైన్స్ పాడతారు. చరణం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య పల్లవి. మూడో సంగీతంలో చాలా లెంగ్దీ చక్కటి వీణ సితార్ కాంబినేషన్లో బిట్. మళ్ళీ రెండో చరణం సేమ్ యాజ్ ఫస్ట్ చరణం. మూడో చరణం ఎట్లా అంటే ఐ థింక్ ఈ మధ్య పల్లవి గమకం ఇంత ముందు కూడా ఒకసారి వచ్చింది. అది ఇంత ముందు చెప్పడం మర్చిపోయాను. మూడో చరణం ముందు కూడా ఇదే సంగతి పాడారు, ఇది మధ్య పల్లవిలో. దట్స్ ఇట్. మూడో చరణం చెప్పాను కదా, 3 ఫ్రేజెస్గా ఉంటుంది. ప్రతి ఫ్రేజ్ పాడటం మళ్ళీ పల్లవి పాడటం, ఆ పల్లవిలో మళ్ళీ సగమేమో వీణ సితార్ మీద, అట్లా 3 ఫ్రేజెస్ పాడతారు. తర్వాత అదొకటి వస్తుంది, అది మళ్ళీ వీణ సితార్ మీద రిపీట్ అవుతుంది. ఇక ఆఖరిలో ఆ చరణం తాలూకు అంటే మూడో చరణం తాలూకు లాస్ట్ ఫ్రేజ్ అది మళ్ళీ పై స్థాయికి వెళ్ళి మళ్ళీ ఆఖరి పల్లవి జాయిన్ అవుతుంది. ఆఖరి పల్లవిలో ఎండింగ్ ఎలా ఇచ్చానో ఎలా పాడారో చూపించాను. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ కష్టతరమైన అద్భుత గీతాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.